గార్డెన్లో ఈ ఇయర్ మొదటిసారిగా వచ్చిన చెర్రీస్ అండి. చూడండి ఎంత మంచిగా క్యూట్ ఉన్నాయో. ఇవి ఓపెన్ చేస్తే దాని లోపల సీడ్ ఇలా ఉంటుంది, లోపల ఇలా రెడ్డిష్గా అలా ఉంటుందన్నమాట. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది బార్బిడోస్ చెర్రీ ప్లాంట్ అండి. అసలు ఈ ఇయర్ పూత అయితే మామూలుగా రాలేదు, అసలు చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఫ్లవరింగ్ అయితే. సో చూడండి, చిన్న చిన్న పిందెలు అన్నమాట ఇవి చెర్రీస్. పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఎంత బాగున్నాయో అసలు. ఈ ఫ్లవర్స్ అయితే ఏంటో ముత్యాలు ఉన్నట్టు ఇంత ఇంత చిన్న చిన్నగా భలే ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెండు వచ్చాయి. ఇక రిమైనింగ్ అంతా పోతే ఉందండి, చాలా ఉంది పూత అయితే. అసలు చాలా మంచిగా వచ్చింది, ప్రోనింగ్ చేసిన తర్వాత వచ్చింది అన్నమాట ఇదంతా. ఇక్కడ చూడండి, జామకాయ ఉడతలు ఏమన్నా ఉడతలు కొట్టినాయో మరి ఏంటో తెలీదు. చూడగానే ఇలా కొట్టేసి అయితే ఉన్నాయి. మేబీ ఉడతలే తినేసినాయి అనుకుంటా. ఒకటైతే తిరుగుతూ ఉంది, అదే కొట్టినట్టుంది ఈ జామకాయ అయితే. సో మరి ఇది తినొచ్చో తినకూడదు. ఆఫ్టర్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఈ బార్బిడోస్ చెర్రీస్ అయితే ఇలా పండిపోయి ఉన్నాయి అన్నమాట. సో చాలా చాలా బాగున్నాయి అసలు. ఇంత గ్రీన్గా లీవ్స్, ఫ్లవరింగ్ మధ్య రెడ్డిష్గా అసలు భలే ఉంది, అసలు చాలా బాగున్నాయి. సో ఆ 2 ఫ్రూట్స్ అయితే పండినాయి. మళ్ళీ ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే వచ్చున్నాయి అన్నమాట. సో ఈ రోజు అయితే ఈ రెండు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. వావ్, అసలు ఎంత బాగుందో అసలు. ఇది ఇంత కొంచెం దూరగా ఉన్నప్పుడు కోస్తే కొంచెం స్వీట్ ఉంటుందండి. మరీ ఇలా పండిపోయినప్పుడు కోస్తే కొంచెం పుల్లగా సిట్రస్ టైప్లో ఉంటుంది. సో ఈ ఫ్రూట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. లోపల ఉన్నది సీడ్. దీంట్లో సి విటమిన్ చాలా బాగుంటుందండి. సో ఇంకా మనకి బీరకాయలు చూడండి, ఇంత చిన్నగా ఉండి ఇంత లావుగా ఉన్న ఎంత లేతగా ఉందంటే బీరకాయ చాలా లేతగా ఉందండి అసలు. ఈ చెట్టుకి ఇలానే కాస్తాయండి, ఇది నాటు చెట్టు, చిన్నగానే కాస్తాయి కాయలు, చాలా లావుగా కాస్తాయి అన్నమాట. సో నేనైతే పైకి క్యాజువల్గా వచ్చా. ఈరోజు ప్లేటు ఏమీ తేలేదు, అసలు క్యాజువల్గా వచ్చాను. చూడగానే అసలు అన్నీ హార్వెస్ట్కి వచ్చినట్టు అనిపించేసినాయి. మంకీస్ వచ్చేస్తున్నాయి, ఆ మంకీస్ భయానికి నేను ముందుగానే హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చిక్కుడుకాయలు కూడా అయితే చాలా వచ్చాయండి. అసలు ఈ చిక్కుడు చెట్టుని అయితే మంకీస్ అస్సలు బ్రతకనివ్వవు, అసలు నార్మల్గా కాదు. సో ఇక్కడైతే ఇంకొక బీరకాయ ఉంది, ఈ బీరకాయ కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇది నేతి బీరకాయ అండి, అది అసలు ఎంత లాంగ్ వస్తున్నాయో ఇవైతే అసలు. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకోటి ఉంది నేతి బీరకాయ, ఒకటి అలా వైట్ కలర్ అయితే ఇది గ్రీన్ కలర్ అండి. 2 రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ గ్రీన్ కన్నా వైట్ బాగుంటుంది. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. సో బీరకాయలు అయితే ఇవే వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇదొక పింక్ జామ అండి. ఇది పింక్ జామ ఒక కాయ అయితే ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి కొంచెం పండిపోయిందా కొంచెమా రాలిపోతున్నాయి, అందుకే కొంచెం దూరంగా ఉండగానే కట్ చేసేసాను అనమాట. లాస్ట్ టైం మన జాంకాయలు కూడా చూశారు కదా, పండిపోయిందా కొంచితే ఎన్ని పురుగులు ఉన్నాయో అసలు. సో ఇక్కడ చిక్కుడు చెట్లు అన్నమాట, చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే సూపర్గా వస్తాయండి, అసలు చిక్కుడుకాయలు బాగా వచ్చి ఉన్నాయి. ఇవైతే నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా అయితే కోసేసుకున్నాను అనమాట. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.